పామాయిల్ రాకముందు మీకు పువ్వు చూపిస్తాను, దాని పువ్వు ఎలా ఉంటుందో. మా ఇంటి వెనకాల అన్ని తోటలే ఉంటాయి. ఏ మమ్మీ అటు ఉండవే, నువ్వు రాకిటు. రాక్షస ఏళ్ళు ఉన్నట్టున్నాయి, చూపిస్తాం. ఇగో చూడండి, ఇవే పామాయిల్. ఈ పూత నుంచి మొత్తం చిన్న చిన్న ఖర్జూరం పండ్లులాగా వస్తూ ఉంటాయి. దీని ఏర్లు అనేది పైనే ఉంటుంది. గాంధుములు ఏమైనా వచ్చినా కూడా తొందరగా పడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఇంతలా ఉంటుంది, చాలా లా ఉంటుంది. ఇగో పామాయిల్ పువ్వు ఇది. దీంట్లో అడ్డగోలుగా ఇప్పుడు ఎక్కడైనా సీడ్స్ పడితే వచ్చేస్తాయి అనుకోవద్దు. దీనిదంతా ప్రాసెస్ వేరే ఉంటుంది. అంటే నర్సరీ నుంచి వెళ్ళి తెచ్చుకున్న చెట్లే కాస్తాయి. మామూలుగా మనం అంటే సీడ్స్ పడితే కూడా చెట్లు వస్తాయి కదా, అవేం కాయవు. నర్సరీ వాళ్ళే క్రాసింగ్ చేసి ఏంటో చేస్తారు, దాని ప్రాసెస్ వేరే ఉంటుంది. అలా చేసి అమ్మే మొక్కలకే మనకి సీడ్స్ వస్తాయి, అంటే గెలలు వస్తాయి. సరేలే అని చెప్పేసి మనం ఇవి వేసేసుకుందాం, అంటే ఇవి విత్తనాలు వేసేసుకుందాంలే అనుకుంటే రావు. అలాగా చెట్టు ఎదిగితే లేకని గెలలు రావు, క్రాపింగ్ రాదు మనకి. అది సంగతి.